హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఆలూ ఫ్రై చేస్తున్నానండి. చూడండి, మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మేము డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. కూరగాయలకి వెళ్ళిన రోజు నెక్స్ట్ డే వెళ్తున్నాం అనమాట. ఒకవేళ వీలైతే ఏదైనా వీడియో తీయడానికి చూస్తాను, లేదంటే లేదు. ఆలూ ఫ్రై అయితే చూడండి, చూస్తే నచ్చితే కనుక చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఆలూ ఫ్రై చేసుకోవడానికి ఇలాగ ముక్కలు కట్ చేసేసుకొని ఇలాగ ఇందులో వేసేసుకోవాలి. కుక్కర్లోని ఒక 3 విజిల్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇట్లా వేసేసుకొని ఇట్లా స్టవ్ వెలిగించేసుకొని ఆలు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇది ఒక 3 విజిల్స్ రావాలి. ఆలు ఉడికిపోయింది కదండి. ఇదైతే దీంతోని స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇట్లా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఆలు మొత్తము ఇట్లా చూడండి, ఆలు అయితే మరీ పిండిలా చేసేసుకోకూడదు, ఇలా స్మాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఈ కంటెస్టెంట్లో ఉండాలి. కరివేపాకు, ఉల్లిపాయలు అయితే ఆలు ఫ్రైకి అయితే ఇలా చిన్నగా కోసుకుంటే బాగుంటాయి. అట్లానే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. అట్లానే కలుపుకొని ఉల్లిపాయ అయితే ఇలాగ దూరగా వేయించుకున్నాం కదండి. దీనికి ఇప్పుడు కారము, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఫస్ట్ అయితే పసుపు వేసుకుంటున్నాము. అట్లానే సాల్ట్ సరిపడినంత. దీనికైతే సాల్ట్ వేయాలి, ఉప్పు వేయకూడదు, కరగదు. అలాగే కొద్ది కారము, ఒక రవ్వంత కారం వేసుకోవాలి. ఇది ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇలా కలిసిపోయింది కదండి. ఇప్పుడైతే ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకొని మంచిగా కలపాలి. మొత్తం కారం అంతా పట్టేలాగా మొత్తం కలిపినాక చూపిస్తాను. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సైడ్ డిష్గా ఇది చాలా చాలా బాగుంటుంది. ఇంకా దోశ మీద కూడా వేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. మీరు నచ్చితే కనుక ట్రై చేయండి. ఆలూ ఫ్రై అనమాట. సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. నేనంటే షార్ట్ వీడియో పెడుతున్నాను అనమాట. చూసారు కదండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలూ ఫ్రై అనమాట. చాలా చాలా బాగుంటుంది. చాలామందికి ఇది ఫేవరెట్ డిష్ అనమాట. అలాగే దీని కాంబినేషన్ రసం పెట్టాను. రసం కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా.